తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన లడ్డూలో వాడే నెయ్యికి సంబంధించి ఏడాదిన్నరగా అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు చెప్పడంతో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా ఉంది. అనేక కోట్ల మంది హిందువుల మనోభావాలకు ముడిపడే సమస్యగా మారింది. మరి దీని మీద సుప్రీంకోర్టు వేసిన సిట్టు నివేదికలో ఎలాంటి అంశాలు ఉన్నాయి అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు యానాదే గారు ఉన్నారు. వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, గత ఏడాదిన్నరగా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం నెయ్యికి సంబంధించిన అంశం. దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప నూనె కలిసిందంటూ కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. మరి నేడు సిట్ ఇచ్చిన నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపరుచున్నాయి, దీంట్లో నిజంగా కల్తీ జరిగిందా, ఇలాంటి కొవ్వు కలిసిందా ఏంటి? ఓం నమో వెంకటేశయ్య. అందుకే ఈరోజు భగవంతుడి పైన వేసిన ప్రసాదం పైన వేసినటువంటి నింద అబద్ధమని తేలింది కాబట్టి నేను కూడా ఈరోజు ఉదయమే మహానుభావుడు ఆ భగవంతుడు శ్రీవారి దర్శనం చేసుకొని ఈరోజు కిందికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలను ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి ఒక తప్పుడు ప్రచారం ద్వారా నిందేయడం జరిగింది. ఏకంగా ఒకేసారి ఏదో కల్తీ జరిగిందని మాట్లాడలేదు. భగవంతుని ప్రసాదం లడ్డూలో జంతువులు కొవ్వు కలిసింది, చేపల కొవ్వు కలిసింది, పందులు కొవ్వు కలిసిందని ఒక తప్పుడు ప్రచారం చేయడంతో ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలందరూ కూడా ప్రసాదం తినేటప్పుడల్లా ఇది గుర్తు చేసుకుని వారందరూ మనోభావాలు దెబ్బతినడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఇది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ కల్తీ జరిగిందనేటటువంటి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ లడ్డూను టెస్ట్ చేయడం కానీ లేదా ఏదైతే అనుమానితమైనటువంటి నెయ్యిని కింద అలిపిరిలో ఉన్నటువంటి ల్యాబ్లో టెస్ట్ చేసి వెనక్కి పంపించిన అది గత టీటీడీ వ్యవస్థలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నటువంటి వ్యవస్థ. అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి దుర్మార్గమైన ఆయన ఒకడే మాట్లాడింది కాదు, దాని ఉప ముఖ్యమంత్రి ఇంకొక అడుగు ముందుకు చేసి సాక్షాత్తు అయోధ్యలో రాముడికి పంపించినటువంటి లడ్లల్లో కూడా కల్తీ జరిగిందని, ఎప్పుడో అప్పటికి 5-6 నెలలు జరిగినటువంటి అయోధ్యలో లడ్లలో కూడా కల్తీ జరిగిందని ఆయన పోయి ఒక డ్రెస్ చేసుకుని తనాన్ని పదాలు గరివి ఇంకా దాన్ని ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తారు. కానీ ఈరోజు నిజంగా సుప్రీంకోర్టు కానీ ముందుకొచ్చి సుప్రీంకోర్టు ఒక సిట్టు వేసి ఆ సిట్టు ద్వారా నిజాన్ని తేల్చబట్టి సరిపోయింది. లేదంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే సిట్టుగానే ఉంటే ఈరోజు తప్పుడు నివేదిక ఇచ్చి ఈ భక్తుల మనోభావాలు జీవితాంతం దెబ్బతినేటటువంటి దుర్మార్గమైనటువంటి భగవంతుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని సుప్రీంకోర్టు గమనించి ఆ రోజు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. కనీసం లడ్డును మీరు టెస్ట్ కూడా చేయకుండా లడ్డూలో కల్తీ జరిగిందని ఏ విధంగా మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి? భగవంతుడినన్నా కనీసం వదిలేండి రాజకీయాల్లోకి రాకుండానండి. సుప్రీంకోర్టు న్యాయస్థానం ప్రత్యేకమైనటువంటి సిట్టు వేయడం వల్ల ఈరోజు ఆ సిట్టు నెయ్యి తీసుకుపోయి హర్యానాలో ఇక్కడ కాకుండా ఎక్కడెక్కడ హర్యానాలో అంటే అక్కడ మంచి ల్యాబులో టెస్ట్ చేసి ఎటువంటి కొలెస్ట్రాల్ ఎటువంటి కొవ్వు పదార్థాలు కలచలేదనేటువంటి నివేదికని ఈరోజు నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేయడం వల్ల ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులు శ్రీవారి భక్తులు మాలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి జరగడం జరిగింది. ఇటువంటి దుర్మార్గులు అసలు పాలనకే పనికిరారు. ఎందుకంటే ప్రజలను పాలించేటటువంటి పాలకుడే సామాన్యమైన వ్యక్తులు మాట్లాడుతూ నిరాధారం ఎటువంటి ఆధారం లేకుండా సాక్షాత్తు భగవంతుని ప్రసాదం మీద నిందలేసి భక్తుల మనోభావాలు దెబ్బతిని కేవలం విజయవాడలో జరిగినటువంటి ఒక వరదను ప్రజలను 50 మందిని చంపి వరదలో నుంచి విజయవాడ ప్రజలు కాపాడలేక ఆ రోజు ఇంక తప్పించుకునే పరిస్థితి లేదు. సాక్షాత్తు భగవంతుడినే వాడినటువంటి పరిస్థితి ఈరోజు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడారు, నీ కొడుకు మాట్లాడాడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి అక్కడ కదా పాదాలు గారు మీరు ముగ్గురు ఈరోజు ఎవరైతే తప్పుడు ప్రచారం చేశారో మీరు రండి, తిరుమలకి రండి, ఇక్కడ ఈ శ్రీవారి మెట్ల కానించి పాదాలన్నీ కడిగినా మీ పాపదోషం జరగదు. శ్రీవారి దగ్గరికి వచ్చి ఎప్పుడు మీరు గుళ్ళు చేయించుకునే పరిస్థితి కూడా భగవంతుడు నేను కూడా కోరుకునే ఈరోజు భగవంతుడా ఈ పాపులందరినీ కాపాడు, తప్పులను క్షమించండి అని నేను ఈరోజు దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, మీరు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఇప్పుడైనా సరే మీరు మునిగి తప్పులు చంపలేసుకొని భగవంతుని సన్నిధిలో అపరాధం ఒప్పుకుంటేనే మీకు ఈ పాప పరిష్కారం అయితే అది ప్రజలందరికీ క్షమాపణ చెప్పండి. యాక్చువల్గా అయితే నీకు పాలించే అర్హత లేదు, మీకు ఏమాత్రం ప్రజల మనోభావాలు దెబ్బతీసినాం అనే దానిపై గౌరవం ఉంటే ముఖ్యమంత్రి గారు వెంటనే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. రాజీనామా చేసి హిందూ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాను.
ముఖ్యంగా మనం చూస్తున్నాం గత ఏడాదిన్నరగా హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు సాక్షాత్తు తిరుమల శ్రీవారి ప్రసాదాలను చేయడం అనేది మనం చూసాం. దీనంతా కూడా సిట్టు కొట్టిపారేసింది అంటున్నారు. ఎలాంటి జంతువులకు కలవలేదంటున్నారు. మరి ఇలాంటి వ్యక్తులకు సంబంధించి ఇంత అడావిడి అంటే దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడా? తన ఇంటి దేవుడు అని చెప్తాడు కదా, మళ్ళీ ఆయన ఇలాంటి పని చేశాడంటే ఇలాంటి ఆయన అన్ని అబద్ధాలు ఇంటి దేవుడు అంటాడు. వాళ్ళ తమ్ముడు చనిపోతే కనీసం వాళ్ళ తమ్ముడు కొడుకు కూడా గడ్డం తీసుకోలేదు. మీరు చూశారు, పిండం పెట్టేటప్పుడు కనీసం గడ్డం కూడా తీనటువంటి పరిస్థితి. వీళ్ళు ఆ అబ్బల కొడుకులు కూడా మనము హిందూ సాంప్రదాయం పిండము చనిపోతే ఆ పిండ ప్రదర్శన చేసేటప్పుడు మనం అందరం గురించుకుంటాం. ఆయన హిందూ కాదు, వెంకటేశ్వర స్వామి కేవలం రాజకీయాలు అతనికి ముఖ్యం. చంద్రబాబు నాయుడు రాజకీయ స్వార్థపరుడు తప్ప భక్తి లేనటువంటి వ్యక్తి. నిజమైన భక్తుడైతే ఈరోజు ఆయన నిజంగా వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడై భక్తుడైతే ఈరోజు మొట్టమొదట ముఖ్యమంత్రి పదవి తను చేసిన తప్పులకి క్షమాభిక్ష కోరుతూ భగవంతుడిని కోరుకుంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. మరి భగవంతుడి దగ్గరికి వచ్చి స్నానం చేసి ఆ భగవంతుడి దగ్గర క్షమాపణ చెప్పి నేను మాట్లాడింది తప్పు, క్షమించు దైవమా, హిందూ భక్తులందరినీ కూడా క్షమాపణ కోరాలి. లేదంటే తన ధర్మాన్ని కాపాడేటటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయినా చర్య తీసుకొని ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రిని ఇద్దరిపైన భగవంతుని పైన చేసినటువంటి నిందని వాళ్ళిద్దరిపైన యాక్షన్ తీసుకొని ఈ నింద పరిష్కరించి ఆ ప్రపంచ దేశంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలకి తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా క్షమాపణ చెప్పాలా. ఈ సందర్భం క్షమాపణ చెప్పే భగవంతుని క్షమాపణ కోరాల్సి ఉన్నది. తప్పకుండా కోరితేనే, లేదంటే ఈ హిందూ ప్రజలందరూ కూడా భగవంతుడి భక్తులందరూ వీళ్ళకి తగినటువంటి వాత పెడతారని కూడా ఈ సందర్భంగా తెలియదు. మనం చూస్తున్నాం, మనకి గత మాజీ టీటీడీ ఈవో శ్యామలారావు కూడా మొదటిసారి ప్రెస్ మీట్లో ఇందులో వనస్పతి కలిసింది అనేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి దీంట్లో జంతువులు కొవ్వు కలిసింది అనేసి కూడా బహిరంగంగా సభలో చెప్పడం జరిగింది. దాని తర్వాత అధికారుల మీద ఒత్తిడి తెచ్చారు. దాని అనంతరం కూడా శ్యామలారావు బదిలీ అయిన పరిస్థితి. అంటే ఇదంతా ఒక పథకం ప్రకారం ఆయన మాటలు విన్నందుకే ఆయన బదిలీ చేశారా? దీని మీద ఎలాంటి వెనకాల ఏం జరిగిందంటారు సిటీలో? ఒకటి, ఎప్పుడైతే ఆ విజయవాడ వరదలు జరిగాయో ఆ ధరల పరిస్థితిలో తప్పించుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఆవేశం ఇది ఏ విధంగా ప్రజల యొక్క డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ కలెక్టర్ సమావేశంలోనే లడ్డూలు కొవ్వు కల్తీ జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడింది. తర్వాత మీడియా వాళ్ళు ఇక్కడ ఈవో గారిని అడిగితే కొవ్వు అటువంటి కల్తీ జరగలేదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సాంప్రదాయము. ఏదైనా కింద ఒక ల్యాబ్ ఉంది, పైన ఒక ల్యాబ్ ఉంది. కింద ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పామాయిల్ లాంటిది ఏదో కల్తీ జరిగింది అనేటువంటి ఆధారం రావడంతోనే 4 ట్యాంకులు ఎన్నిక పంపించడం జరిగింది. ఎప్పుడైనా కానీ పై మెట్లు కూడా ఎక్కించే పరిస్థితి లేదు. ఎందుకంటే ల్యాబ్ లేదని కూడా ఆ రోజు ప్రచారం చేశారు. కింద ఒక ల్యాబ్ ఉంది, ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఇక్కడ టెస్టులు సక్సెస్ అయిన పైకి పంపించినా యూజ్ చేసే ముందు వాడే ముందు కూడా పైన ఉన్నటువంటి ల్యాబ్లో చెక్ చేసి కరెక్ట్గా ఉంటేనే వాడేటటువంటి సాంప్రదాయం తిరుమల ఎప్పటి నుంచో జరుగుతోంది. ఆ తర్వాత శ్యామలరావు గారు ఇక్కడ అటువంటి కొవ్వు కానీ కొలెస్ట్రాల్ కల్తీ జరగలేదని మాట్లాడితే ఇమ్మీడియట్లీ చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలిపించుకొని చీవాట్లు పెట్టి నేను చెప్పిందే నువ్వు చెప్పాలి కానీ అంటే భగవంతుడి దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగి తప్పులు మాట్లాడబడి ఆయన వాస్తవం మాట్లాడాడు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడింది కరెక్ట్ అనిపించుకోవాలని ఈవోని పిలిచి అధికారులందరూ పిలిచి బెదిరించి వాళ్ళతో చెప్పించాలని చూశాడు. కానీ ఇది రతికెట్టలేదు కాబట్టి మళ్ళా ఆయన తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని ఆయనకు ఒక డ్రెస్ చేసి నామం పెట్టి విజయవాడ అమ్మవారి టెంపుల్స్ మెట్లన్నీ కడిగి దీన్ని రక్తి కట్టించి ఆయన ఏకంగా తిరుమల లడ్డూయే కాదు సాక్షాత్తు అయోధ్యలో కూడా 1 కోటి లడ్లలో కల్తీ చేసిన లడ్లే ఎందో ఈయన అయోధ్యకు పోయి ఆ శ్రీరామచంద్రుడి దగ్గర లడ్డు తిన్నాడు, ఆ లడ్డూను టెస్ట్ చేసినట్టు మాట్లాడు. ఒక పాలనలో ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తప్పుడు భగవంతుని యొక్క ప్రసాదాన్ని తప్పుడు ప్రచారం చేసినటువంటి వీళ్ళను ఈ హిందూ సమాజం క్షమించదు. అధికారులు బేరీ అందుకే పాపం ఆయన వెంటనే ఆయన చెప్పినట్టు వినడం లేదనేటటువంటి ఉద్దేశంతో ఈవో శ్యామలరావును కూడా ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే ఏది మాట్లాడితే పొద్దున్న లేసంటే ఆయన డైవర్ట్ పాలిటిక్స్. ఎక్కడైనా తప్పులు చేస్తాడో ఆ తప్పులు ఎవరన్నా బయటకు వచ్చి ప్రజలు ఏదన్నా దాని మీద వస్తే వేరేది ఇంకొకటి ఎత్తేసుకుంటాడు. ఇటువంటి సిద్ధాంతాలు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారా, క్షమాపణ చెప్పిస్తారా,
భగవంతుని యొక్క ప్రసాదంలో అత్యంత ప్రీతిపార్థమైనటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి ఇటువంటి పాప పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమాత్రమైనటువంటి మీకు పెద్దరికం, మీకు దైవం పైన భక్తి ఉంటే నువ్వు మీ కుమారుడు మీ దత్తపుత్రుడు వచ్చి శ్రీవారి మెట్ల కింద నుంచి పైకల్లా కడిగి క్షమాభిక్ష కోరి మీరు మీ పదవులకి రాజీనామా చేసి హిందువులకు క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నారు. మనం తిరుమల లడ్డూలో వాడే నెయ్యికి సంబంధించి సిట్టు కూడా నివేదికలో ఎక్కడా కూడా జంతువులు కొవ్వు కలవలేదని కూడా స్పష్టం చేసిందని కూడా మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు యానాదయ్య చెప్తున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం ఎంతటికైనా తెగిస్తాడు, తిరుమల శ్రీవారిని కూడా దీనికి వాడుకుంటారనేసి మరోసారి రుజువు చేశారని కూడా ఆయన అంటున్న పరిస్థితి ఉంది. డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే తిరుమల శ్రీవారి నెయ్యిలో వాడే జంతువుల కొవ్వు కలిసిందని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక చెంపుపెట్టుగా సుప్రీంకోర్టు సిట్ ఇచ్చిన నివేదికను చెంపపెట్టుగా భావిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ దీని మీద ఎంతటి ఆరోపణలు చేశారో మనం చూస్తాం. ఇప్పటికైనా శ్రీవారి సన్నిధికి వచ్చి తమ తప్పును ఒప్పుకుని క్షమాభిక్ష కోరాలి, తమ పదవులకు రాజీనామా చేయాలని కూడా మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు యానాదయ్య డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది తిరుమలలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్ సాక్షి టీవీ తిరుపతి నుండి.